రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ముగించుకున్నాం. నిన్న బడ్జెట్ సమావేశం సందర్భంగా 1-2 పద్ధతుల్లో దాని మీద చర్చ జరిగిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి దాంట్లో ఇంటర్వ్యూన్ అయి ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి నిన్న మెన్షన్ కాలేదనేటువంటి కొంతమందిలో యాంగ్జైటీ కనపడింది. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కలిపి పెట్టడం వల్ల ప్రత్యేకంగా దాని ప్రస్తావన నిన్న రాలేదు. ఈరోజు దాని మీద కూడా వివరణ ఇస్తూ మరి 200 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా కార్పొరేషన్కి సంబంధించి 200 బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించి 200 కోట్లు ఈ రాబోయేటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి మరి ప్రకటన చేసి ఇస్తామని చెప్పి దానికి వారికి మరి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారికి. బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా అత్యగత్వంలో పౌరోహిత్యంలో ఉన్నవాళ్ళు ఈ కరోనా మూలకంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుభూతితో సానుభూతిగా మాట్లాడారు. ఇక్కడి నుంచి ఈ సంవత్సరం మరి గతంలో అనుకున్నట్టుగా ప్రతి జిల్లాలోనూ కూడా బ్రాహ్మణ్ భవన్ నిర్మించాలనేటువంటి ఆకాంక్ష వారికి తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు గారికి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గతంలో మాట్లాడుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు చక్కగా సజావుగా సాగుతాయని ఈ సందర్భంగా బ్రాహ్మణ సోదరులందరూ కూడా తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి బడ్జెట్లో కేటాయింపుల్లో కార్పొరేషన్కి అత్యధికమైనటువంటి నిధులు కావాలి అని చెప్పని కోరడం జరిగింది. గత సంవత్సరం 100 కోట్ల రూపాయలు బ్రాహ్మణ్ కార్పొరేషన్లో పెట్టడం జరిగింది. దానికన్నా 100 రెట్లు ఎక్కువగా ఈ సంవత్సరం అంటే 2021కి సంబంధించినటువంటి బడ్జెట్లో దాదాపుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని ఈరోజు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి నిధులు అదనంగా రాబోతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారే అధికారులందరినీ పిలిపించి ఈరోజు ఉదయం డిప్యూటీ స్పీకర్ గారు సుదీర్ఘంగా ఒక సమావేశం పెట్టి మేమందరం కూడా మాట్లాడి బ్రాహ్మణ్ కార్పొరేషన్కి 200 కోట్ల రూపాయల నిధుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్ పెన్షన్స్ విధానంలో డెలివరీ సిస్టంలో వీలైనంత త్వరితగతిన దాదాపుగా 18,000 పెన్షన్లు కార్పొరేషన్ నుంచి ఇస్తూ ఉన్నారు. జనరల్గా 55,000 56,000 ఉన్నటువంటి పెన్షన్లు ఒక 6,000 అంటే దాదాపుగా 22,000 పెన్షన్లు బ్రాహ్మణ సామాజిక వర్గం వారికి రాబోయే నెల నుంచి అంటే జూలై మాసం నుంచి 1వ తారీఖునే 2,250 రూపాయలు వారి 500 రూపాయలు వారికి గ్రామ సచివాలయాల ద్వారా డెలివరీ చేయడానికి సూత్రప్రాయంగా ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు మా దగ్గర ఉన్నటువంటి 25,000 మంది భారతీ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అమ్మఒడి కార్యక్రమంలో నిధులు జమ అయినాయో వారి మినహా మిగతా అందరికీ కూడా వీలైనంత త్వరలో వారి అకౌంట్లో కూడా నిధుల్ని జమ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీన్ని భ్రష్టు పట్టించారు. దీన్ని రివైవ్ చేయడానికి గాడిని పెట్టడానికి సరైన దిశలో నడపడానికి ఇది అంతా కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి కార్పొరేషన్ అన్ని వ్యవహారాలు ఒడిదుడుకులు లేకుండా ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఎవరికైనా అపోహలున్నా కొంతమంది సోషల్ మీడియాలో కానీ గ్రూపుల్లో కానీ ఏదేదో విపరీతమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు. ఆ రకంగా ఎవరైనా ప్రభుత్వం మీద చెడ్డ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పని చూస్తే దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటుంది.
ఈ సామాజిక వర్గ శ్రేయస్సుకి, ప్రతి ఒక్కరి యొక్క శ్రేయస్సుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిప్యూటీ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు, మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దీంతోపాటు శాసనసభ సమావేశాలు జరిగితే శాసనసభకి వచ్చి పాల్గొనకుండా దూరంగా ఉంటూ ఒకరోజు ఏదో మొక్కుబడిగా పత్రికల్లో రావాలనే ఉద్దేశంతో బ్లాక్ షర్ట్స్ వేసుకొచ్చి దూరంగా చంద్రబాబు నాయుడు గారు పోవడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నదో ఈరోజు మనకి స్పష్టంగా 2 రోజుల సమావేశంలో అర్థమైంది. ప్రభుత్వం ఒక మంచి సంస్కరణ తీసుకొస్తూ ఉంది. ప్రభుత్వము వివిధ రంగాల్లో రకరకాలైనటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో రకరకాలైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ దాదాపుగా 13 బిల్లుల్ని ఈరోజు ప్రవేశపెడితే కనీసం పాల్గొని సూచనలు సలహాలు ఇవ్వాలి, లేదంటే ఏ రకంగా జరుగుతుందని కూడా చూడకుండా, తొంగి చూడకుండా ఒక 5 నిమిషాలు వచ్చి నుంచి పోయినటువంటి ప్రజలు ఈ ప్రతిపక్షాన్ని చేదరించుకుంటూ ఉన్నారు. దీంతోపాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు పూర్వం హైదరాబాద్లో దత్తాత్రేయ గారు కూర్చుని ఉత్తరాలు రాసేవాడు. ఆయనకి డిట్టోగా తయారయ్యాడు ఈయన. రోజుకు ఒక ఉత్తరం రాయటం, విలువ లేని పసలేని ఆరోపణలతో రోజువారీ ఆరోపణలు ప్రభుత్వం మీద చేయటం కన్నా లక్ష్మణ్ గారికి పరిపాటి అయిపోయింది. అది ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి పనులు హర్షించలేనటువంటి స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉన్నాయని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎన్నికల కమిషనర్ మీద ఆయన్ని భుజాన్ని వేసుకుని ఏదో ఇది చేస్తున్నారని చెప్పి మాట్లాడడం, దీంతోపాటు ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి లేవు. పరిపాలనలో భాగంగానే, సంస్కరణలో భాగంగానే అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. We don't think that there is an unrest, but there is some sort of emotional issues. So that is an issue between 2 persons or 3 persons. అందువల్లే చెప్పాడు వాళ్ళ మన ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు, ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకొచ్చి సార్ట్ అవుట్ చేసుకోవాలి తప్ప మీ మధ్య మీరు ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు చేసుకొని ఒకరి మీద ఒకరు కనుక ఈ విధంగా మరి మాటల ఇది కనుక చేసుకునేటట్లయితే పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. పార్టీ చూస్తూ ఊరుకునే పని మాత్రం లేదు. పార్టీ సీరియస్గా తీసుకుంటుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పమన్నారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఒకరు కాదు, ఒక ఎమ్మెల్యే అని కాదు, ఒక ఎంపీ అని కాదు, ఇంకొకరు కాదు, పార్టీ యంత్రాంగంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి ఇది వర్తించుద్ది. పార్టీకి నష్టం వచ్చే విధంగా ఎవరు వాళ్ళు ప్రవర్తించినా కూడా అందరికీ అదే విధమైన హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇదే నోటీసు, దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద నోటీస్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చెప్తున్నామంటే పార్టీ అధ్యక్షుల వారి సందేశంగా చెప్తున్నామనంటే అంతకంటే ఇంకా నోటీస్ ఏంటి? ఇది నోటీసు సంజాయిషి చెప్తున్నాం కదా, అందరికీ ఇవాళ జరుగుతున్నటువంటి అందరికీ చెప్తున్నాం. ఇంకా శృతి మించేటట్లయితే సంజాయిషీలు లేకపోతే ఇంకా ముందుకు పోతుందో అది సమయాన్ని బట్టి, అంశాన్ని బట్టి తెలుస్తుంది. అది కరెక్ట్ కాదు. ఒకసారి ఎక్కడన్నా ఇదిగా ఉంటే కలవలేకపోవచ్చు, రేపు రమ్మనొచ్చు, ఎల్లుండి రమ్మనొచ్చు, కానీ పార్టీ అధ్యక్షుల వారిని కలుస్తాము అని అంటే ఒక రోజు 6 రోజు ఆలస్యం కావచ్చు, కానీ కలవటం లేదనేది మాత్రం కరెక్ట్ కాదు. రైట్, ఎవరు కల్పించాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పేది ప్రాపర్ వేలో వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే ఒక రోజు ఆలస్యంగానైనా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి పార్టీలో పార్టీ అధ్యక్షుని కలపడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు.
రైట్, థ్యాంక్ యూ. నిన్న మొన్న మా పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి విషయం అంతా కూడా ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. మరి శాసనసభ్యుల్ని ఒక పందుల గుంపులుగా, అలాగే ఆయన వ్యక్తిగత ఇమేజ్తో గెలిచానని మాట్లాడటం జరిగింది. మేమందరూ కూడా ఇది సరైనటువంటి విధానం కాదు, పార్టీ పరంగా ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు మీడియా ద్వారా కాకుండా ఏదన్నా మీరు సలహాలు సూచనలు చెప్పండి అని మేము కోరటం జరిగింది. అయినా కూడా మరి శాసనసభ్యులందరినీ ఒక పరుష పదజాలంతో పార్టీ పరంగా ఆయన నష్టం చేకూర్చే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకనంటే ఈ రోజున మేమంతా కూడా శాసనసభ్యులమైనా పార్లమెంట్ సభ్యులైనా 100కి 100% రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మేమందరం కూడా గెలిచాం. అది పదే పదే చెబుతూ ఉన్నాం. ఆయన మమ్మల్ని అందరినీ రాజీనామా చేయమన్నారు. మేము ఒకటే కోరాం, ఆయన నేను జగన్ గారి బొమ్మ కాదు, నా ఇమేజ్ వల్ల కూడా గెలిచానని చెప్పడం జరిగింది. మేము రాజీనామా చేసి ప్రజల నుంచి రండి, మీ వ్యక్తిగతమైనటువంటి బలం ఏంటో అని తెలుస్తుందని చెప్పడం జరిగింది. ఆయన మమ్మల్ని కూడా రాజీనామా చేయమన్నా ఉన్నారు, 5 శాసనసభ్యుల్ని కూడా రాజీనామా చేయమన్నా ఉన్నారు. మాకు అవసరం లేదు, మేమే చెప్తూ ఉన్నాం. మేము ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వల్ల గెలుచున్నాం. మీకు ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేసి స్వచ్ఛందంగా మీరు గెలవండి, మీ బలమేంటో. పార్టీ లేకపోతే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోకపోతే మీరు గడ్డి పరకతో సమానం అన్నటువంటి విషయం ఇప్పటికైనా గుర్తించి ఇలాంటి కామెంట్స్ ఎమ్మెల్యేల మీద కానీ లేదు నాయకుల మీద కానీ పార్టీకి చెడ్డ తెచ్చే విధంగా మీరు ప్రవర్తించినటువంటి తీరుని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దయచేసి మీరు మళ్ళీ మీడియా ఎక్కి ఇలాంటి కార్యక్రమాలు, పార్టీకి నష్టం చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేయొద్దని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నా. అయితే అందరికీ నమస్కారం. పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విషయాల గురించి ఆయన పూర్తిగా సమాచారం తెప్పించుకొని సమీక్షించుకుంటూ ఉన్నారు. వారి సమీక్షలో ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వంలో అక్కడక్కడ కొన్ని చోట్ల పార్టీలో ఉన్న నాయకుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వస్తేనో లేదా ఏ ఒక్క నాయకుడో పార్టీ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేస్తేనో వాటిపైన స్థానికంగా అక్కడే మిగతా నాయకులు వారి మీద రియాక్ట్ కావటం, వారికి సమాధానాలు చెప్పటం, ఒకరొకరు ఛాలెంజ్లు విసురుకోవటం, ఇవన్నీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వెస్ట్ గోదావరి ఇటీవల పార్లమెంటు సభ్యుడి మధ్య పార్లమెంట్ సభ్యుడు అనుసరించిన తీరు పట్ల ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళు రియాక్ట్ అవటం, అది ఎంత దూరం పోయిందంటే దాని మీద మళ్ళా పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు గారు ఒక కౌంటర్ ఇస్తూ ఛాలెంజ్లు విసురుకోవటం. మీరందరూ రాజీనామాలు చేయండి, నేను రాజీనామా చేస్తాను, మళ్ళీ పోటీకి వెళ్దాం, పోటీకి వెళ్ళి ఎవరికి ప్రజల్లో బలం ఉందో ఇవన్నీ మనం తేల్చుకుందాం అనేటటువంటి ఒక సవాలు ఆయన విసిరాడు. ఈ విధమైన ధోరణిని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటా ఉంది.
అధ్యక్షులు వారైతే స్పష్టంగా చెప్పమన్నారు, ఇటువంటి ధోరణులు పార్టీ సహించదు, పార్టీ ఎంతవరకైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి వెనుకాడదు. పార్టీలో ఎక్కడైనా ఏదైనా కొంతమంది మధ్య అభిప్రాయ భేదాలున్నా, లేకుంటే పార్టీలో అతనికి ఏదైనా కష్టం ఉన్నా, పార్టీ అధ్యక్షులు వారు ఉన్నారు, వారు అడిగినప్పుడు నేను కలవాలి, పార్టీ అధ్యక్షుల గారితో మాట్లాడాలి అని అంటే ఆయన సమయం ఇస్తున్నాడు, కేటాయిస్తున్నాడు. అది వారి ముందు పెట్టాలే తప్ప మనం ఏదో ఒకరం పార్టీకి రాజీనామా చేసి, పదవులకు రాజీనామా చేసి మళ్ళీ తిరిగి పోటీలు చేద్దామనేటువంటి సవాళ్లు విసరటం అనేది పార్టీ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఎన్నికలు అని అంటే టిక్కెట్లు ఆలోచించి ఇచ్చేది పార్టీ, ఎన్నికలు అవసరం వస్తే పెట్టేది పార్టీ. అంతేగాని ఎవరంతటికి వాళ్ళు పార్టీ రాజీనామాలు చేసుకొని వాళ్ళు ఎన్నికలు జరుపుకునేదానికి ఇక్కడ తావు లేనే లేదు. అది ప్రత్యేకంగా క్రమశిక్షణకి పెద్దపీట వేసేటటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలను మాత్రం చాలా తీవ్రంగా తీసుకుంటున్నాడు. ఏదైనా ఈ విధమైన క్రమశిక్షణ ఉల్లంఘన చేసి మీరు విసురుకున్నటువంటి ఈ ఛాలెంజ్ల కారణంగా ఇతరులకు ఈ పార్టీని గురించి చర్చించుకునేదానికి అవకాశాలు ఇవ్వటం అనేది పార్టీలో సరైన ధోరణి కాదు. నిన్న నర్స్పూర్లో జరిగినటువంటి ఈ ఛాలెంజ్లు, కౌంటర్ ఛాలెంజ్లు మాత్రం పార్టీ తీవ్రంగా తీసుకుంటా ఉంది. పార్టీ దీన్ని పూర్తిగా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, వీటన్నిటి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా సమాచారం తెప్పించుకుంటూ ఉంది. ఇది గనక ఒక గీత దాటి ఇంకా ముందు గనక వెళ్ళేటట్లయితే పార్టీ ఎవ్వరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనక్కిపోయే ప్రసక్తి లేనే లేదు అనేది పార్టీ అధ్యక్షుడు వారి స్పష్టమైనటువంటి అభిప్రాయం. అందువలన అక్కడే కాదు, ఇంకా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా పార్టీ పరంగా అసౌకర్యం ఉన్నా, పరిపాలనా పరంగా అసౌకర్యం ఉన్నా కూడా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి అనేది పార్టీ అధ్యక్షుడు వారి ఆదేశాలు. కాబట్టి ఇటువంటి 22 వ్యక్తుల మధ్య లేకుంటే వారికి ఉన్నటువంటి అభిప్రాయంతోనో పార్టీలో మీరు మాట్లాడుకునేది పార్టీకి మాత్రం, పార్టీ ప్రతిష్టకు మాత్రం ఎక్కడా లోపం రాకూడదు. ఆ స్థితి దాకా వస్తే, ఆ పరిస్థితి కనుక వచ్చేటట్లయితే పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటుంది, వెనకాడే పరిస్థితి లేదు. ఇది ప్రజల్లో ఎన్నుకున్నటువంటి పార్టీ. మన మధ్య ఒకరొకరు ఛాలెంజ్లు విసురుకునేటటువంటి అవకాశం అనేది ఈ పార్టీలో లేదు. క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు, నిష్ఠూరాలు వాటన్నిటినీ ఆయన గమనించి, ఆయన దృష్టిలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఒక ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి, నవరత్నాలు తయారు చేసి ప్రజలకు అందించి, దానికి ఆ మేనిఫెస్టో మీద దాని దారిలోనే ఇవాళ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి,
ఎక్కడ కూడా ఎవరు కూడా ఇటువంటి ఛాలెంజ్లు కౌంటర్ ఛాలెంజ్లు మాత్రం చేసుకునేటట్లయితే ఏదైనా అక్కడ వీళ్ళు ఒకరి మీద ఒకరు ప్రెస్ పెట్టాలంటే పార్టీకి చెప్పి పార్టీ పెట్టమంటే ఏదైనా పెట్టాలి తప్ప ఈ విధంగా ఛాలెంజ్లు చేసుకోవటం మాత్రం చాలా సీరియస్గా పార్టీ అధ్యక్షుల వారు తీసుకుంటున్నాం అనేది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సమాచారం వెళ్ళే విధంగా చెప్పమంటున్నారు. కాబట్టి నేను నర్సాపూర్లో జరిగిన సంఘటన చాలా తీవ్రంగా ఆయన తీసుకుంటా ఉన్నారు. మళ్ళా మా నాయకులను పంపించి సమాచారం తెప్పించుకుంటా ఉన్నారు. ఎవరు తొందరపడ్డారు, ఎక్కడ తొందరపడ్డారు, ఏమిటి దీనికి మూల కారణం ఏమిటనేది విషయాలన్నీ కూడా ఆయన కూలంకషంగా పార్టీ అధ్యక్షులు వారు తెప్పించుకుంటున్నారు. అందువల్ల మరోసారి హెచ్చరికగా చెబుతా ఉన్నాం, పార్టీ నుంచి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేటట్లయితే ఎంత పెద్ద నాయకుడైనా సరే పార్టీ సహించే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ క్రమశిక్షణతో ఉండాలనేది పార్టీ నాయకుల యొక్క ఆదేశం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.